నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అత్యంత కీలకమైన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. 6 గ్యారంటీ హామీలకు బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరిగే అవకాశం ఉంది. వాహనాల నెంబర్ ప్లేట్లలో టీఎస్ కి బదులుగా టీజీగా మారుస్తూ ఆమోదం తెలుపనున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ పథకాల్ని ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కుల గణనకు కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేయనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి పారుదల రంగంపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా నేడు తెలంగాణ కేబినెట్ సమావేశంలో అత్యంత కీలకమైన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. ఈరోజు అత్యంత కీలకమైనటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. సచివాలయం కేంద్రంగా 3:30 గంటలకి తెలంగాణ మంత్రిమండలి సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో కీలకంగా ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించినటువంటి బడ్జెట్ పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే 8వ తేదీ నుంచి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించబోతున్నటువంటి నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో నిధులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి ఇప్పటికే 2 గ్యారంటీ స్కీములను అమలు చేస్తుంది. మరొక 2 గ్యారంటీ స్కీములకు సంబంధించి అదేవిధంగా మొత్తం ఓవరాల్గా 6 గ్యారంటీలకి ఈ బడ్జెట్లో ఎంత మేరకు నిధులు కేటాయించాలన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500కి గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అంశాలు, ఈ 2 గ్యారంటీలకు సంబంధించినటువంటి దానిపైన ఎంత మేరకు నిధులు కేటాయించాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 200 యూనిట్లకు సంబంధించి 81 లక్షల మందికి పైగా కూడా దరఖాస్తులు చేసుకున్నారు. అదేవిధంగా మరొక వైపు 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించి దాదాపు 91 లక్షల మందికి దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో 81 లక్షల మందిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే దాదాపు 4,200 కోట్లు అవసరం కాబోతున్నాయి. దాంతోపాటు మరొక వైపు గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా బడ్జెట్ ఎంత మేరకు కేటాయించాలి, లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. దీంతోపాటు మరొకవైపు ప్రతి మహిళకు 2,500లకు సంబంధించినటువంటి గ్యారంటీతో పాటు మరొకవైపు ఇతర గ్యారంటీలకు సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నటువంటి నేపథ్యంలో విడివిడిగా 6 గ్యారంటీలకు సంబంధించి ఎంత మేరకు నిధులు కేటాయించాలన్న దానిపైన ఇప్పటికే ఆర్థిక శాఖ ఒక ప్రణాళికను రచించుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు ఈ 6 గ్యారంటీ స్కీములతో పాటు మరొకవైపు వాహనాలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్కు ఉన్నటువంటి దాన్ని టీజీగా మారుస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు మంత్రిమండలి సమావేశంలో వాహనాలు టీఎస్గా ఉన్నటువంటి దాన్ని టీజీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోద ముద్ర తెలబోతుంది. దీంతోపాటు మరొకవైపు ఉచిత 200 యూనిట్లు, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఈ 3 అంశాలకి క్యాబినెట్ ఆమోద ముద్ర తెలపడంతో పాటు మరొకవైపు నిరుద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు జారీ చేస్తాం, ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ చెప్పినటువంటి నేపథ్యంలో గత ఇంద్రవెల్లి సభావేదికగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందరలోనే 15,000 ఉద్యోగాలు ఫిబ్రవరి నెలలో 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ చెప్పినటువంటి నేపథ్యంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. ముఖ్యంగా ఈ కీలకమైనటువంటి భేటీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించి మరొకవైపు ఇతర అంశాలపైన కీలకంగా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.